కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క క్రియేటర్ కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. సో మీ కన్ఫ్యూజ్ అసలు మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. సో నేను మీ వీడియోస్ చూశాను. సో కొన్ని ఛానల్స్ కూడా నేను చెక్ చేశా. అండ్ నా సబ్స్క్రైబర్ ఛానల్స్లో వెళ్తే సో మీరు ఏం చేస్తున్నారంటే మీరు కాయిన్ మాస్టర్లో వీడియోస్ చేస్తున్నారు. సో మీరు కొత్తగా న్యూ ఛానల్ మీరు స్టార్ట్ చేసినట్లయితే మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇన్షాట్ అనే ఒక యాప్ ఉంది. సో దాంట్లో మనం వాటర్ మార్క్ కూడా రిమూవ్ అవుతుంది. సో వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడం వల్ల మన వీడియోకి కొంచెం క్వాలిటీ కంటెంట్లో మన వీడియో అనేది రెడీ అవుతుంది. సో అలా మీరు ఒక 15 సెకండ్స్లో యాడ్ ఉంటుంది. ఆ యాడ్ని చూసేసి మీరు మీ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పేసి నేను కూడా చేశాను. కుకింగ్ వీడియోస్ పెడుతున్నారు, కానీ దానికి తగ్గట్టు థంబ్నెయిల్ అనేది మీరు చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక థంబ్నెయిల్ నేను చూపిస్తున్నా చూడండి. ఈ థంబ్నెయిల్ చూడండి. సో ఈ థంబ్నెయిల్ ఎలా ఉంది, సో దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయి అది కూడా చూపిస్తాను. అండ్ ఇలాగే మీరు కూడా థంబ్నెయిల్ కుకింగ్ వాళ్ళైతే సో మీ ఫోటో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. వీడియో టైటిల్ ఏంది, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫిష్ కర్రీ చేశారంటే ఇలాగ ఫిష్ కర్రీ, సో దానికి సంబంధించిన ఒక ఫోటో అండ్ మీరు చేసిన ఒక కర్రీ ఇలా సింపుల్గా ఉంటుంది. అంతేగాని దాని గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు థంబ్నెయిల్ పైన మీరు ఫోకస్ చేసుకోవాలి అండ్ రెగ్యులర్గా మీ కంటెంట్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. వ్యూస్ రావట్లేదు, మీకు 10 నుండి ఒక 50 కానీ లేదంటే 100 లోపు కానీ మీకు వ్యూస్ వస్తున్నాయి అని అంటే మీరు ఛానల్ పైన పని చేయాలి. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఒక వీడియో అప్లోడ్ చేయాలి. కొందరి ఛానల్కి ఏముంటుందంటే ఒక 10 వ్యూస్ కూడా రావు. వాళ్ళ ఛానల్ని వాళ్ళ వీడియోస్ని వాళ్ళు అప్లోడ్ చేసి వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూసుకుంటుంటారు. సో అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంప్రెషన్స్ పెరగవు. ఎందుకు, మన ఈమెయిల్ ఐడితో మన యూట్యూబ్ ఛానల్ని మనమే చూసుకున్నట్లు ఉంటుంది. సో మనము యూట్యూబ్ని హ్యాక్ చేసినట్లు. సో అల్గోరిథాన్ని ఏదో ట్రై చేస్తున్నాం మనం అని సో మీ వీడియోని ప్రమోట్ చేయదు. అలా మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే సో మీ వీడియోని ఎవరు చూడకండి. సో మీ పని ఏంటి, యూట్యూబ్లో వీడియో వేయాలి అండ్ నెక్స్ట్ వీడియో ప్లాన్ చేయాలి. అలా మీరు నెక్స్ట్ వీడియో కోసం ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ వీడియోస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. మీ క్వాలిటీ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది. కంటెంట్ని డెవలప్ చేసే ఒక ఐడియాస్ అనేది బెస్ట్ ఐడియాస్ వస్తాయి. సో మీరు ఈరోజు ఈ వీడియో చేస్తారు, నెక్స్ట్ ఏ వీడియో చేస్తాము. సో ఇలా మీరు మీ వీడియోస్ని చేసుకుంటూ సో మీరు డైలీగా అప్లోడ్ చేయడం వల్ల సో మీ వీడియోలో ఒక 30 కానీ 50 కానీ వీడియోస్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఏదో 50లో ఒక వీడియో కూడా మీ వైరల్ ఆటోమేటిక్గా ఒక 200 ఒక 50 200 500 వ్యూస్ వచ్చాయంటే కూడా ఒక వీడియోకి మీ వీడియో వైరల్ అయినట్లే అండ్ మీ ఛానల్ కూడా గ్రోత్ అవుతున్నట్లే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటెంట్లో వెళ్ళి మీ ఇంప్రెషన్స్ కూడా చూసుకోవాలి. సో మన వీడియోస్కి టాప్ వీడియోలో ఏ వీడియో పర్ఫార్మెన్స్ చేస్తుంది, సో పర్ఫార్మెన్స్ చేసిన వీడియోకి మనము నెక్స్ట్ వీడియో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అలాగే చేయించాలి. సో అలాగే పర్ఫార్మెన్స్ చేయించామంటే మన వీడియోకి వ్యూస్ అనేది ఆటోమేటిక్గా 100% వస్తాయి. సో మీ ఏవైతే వీడియో మీది వైరల్ అవుతుంది కదా, సో దానికి తగ్గట్టు సేమ్ ఆ టైటిల్లో ఏం టైటిల్ ఇచ్చారో ఆ టైటిల్ని అలాంటి టైటిల్తోనే ఇంకో వీడియో అనేది మీరు క్రియేట్ చేయాలి. అప్పుడు మనకి వ్యూస్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. యూట్యూబ్ని అర్థం చేసుకుంటారు. అప్పుడు మీకు వ్యూస్ వస్తుంటే మీరు వీడియో పైన చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ మీకు మంచి కంటెంట్ ఎలా చేయాలని చెప్పేసి మీకు ఐడియా కూడా వస్తుంది.